ఒక మంచి పాఠాన్ని ఈరోజు ఆలోచన చేద్దాం. పాఠం పేరు భక్తుడు కోరిన వరం. మరలా చెప్తున్నాను, భక్తుడు కోరిన వరం అనే ఒక మంచి ఆలోచనాత్మకమైన మాటలను మనం ఆలోచిద్దాం. చివరి వరకు కూడా మీరు జాగ్రత్తగా వినాలి, ఓకేనా? రైట్ ప్రియులారా, భక్తుడు అనగానే ఎవరు అన్నప్పుడు దేవుని మాటల ప్రకారం జీవించేవాడు, ఆయన మాటలను అనుసరించి బ్రతికేవాడే భక్తుడు. ఇహలోక మాలిన్యాన్ని తనకు అంటించుకోకుండా, ఈ లోకంలో పడిపోయి జీవించకుండా దేవుని మాటకు లోబడేవాడే భక్తుడు. అయితే ఈ భక్తులు అని మనం అనుకుంటే మరి దేవుణ్ణి మనము ఏ వరాన్ని కోరుకోవాలి అనేది ఈరోజు ఒక భక్తుని ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. వరము అనగానే దేవుడు ప్రేమించి ఇచ్చేది. అమ్మలారా బాగా వినారు, వరము అనగానే దేవుడు మనకు ప్రేమించి ఇచ్చేది తప్ప మనం బలవంతం చేస్తే ఇవ్వడు దేవుడు. వరము అనగానే దేవుడు నువ్వు నచ్చాలి దేవునికి, నువ్వు నచ్చితే ఆయన ఏం చేస్తాడంటే వరాలన్నవి ఇస్తాడు, వరం అన్నది ఇస్తాడు. మరి ఆనాడు కూడా భక్తులకు దేవుడు వరాలు ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం, అవునా? ఆనాడు భక్తులకు బైబిల్లో చాలా పెద్ద పెద్ద వరాలు ఇచ్చాడు. ఎలాంటి వరాలు అని ఆలోచించినప్పుడు ఎన్నో అద్భుత కార్యములు చేశారు. చనిపోయిన వారిని బ్రతికించారు, కుంటి వాళ్లకు కాళ్ళు రప్పించారు, గుడ్డి వాళ్లకు కళ్ళు ఇచ్చారు, చెవిటి వాళ్లకు చెవులు వినపడేలా చేశారు, చనిపోయిన వారిని తిరిగి లేపగలిగారు. అంటే వాళ్ళు అన్ని అద్భుత కార్యములు చేయగలిగారు అని అంటే దానికి కారణం ఏంటి అన్నప్పుడు దేవుడిచ్చినటువంటి వరం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి మనం ఒకసారి చదువుదాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు అంటే ఆత్మ సంబంధమైన వరములు దేవుడు ఆ రోజు ఇచ్చాడనంటే, అవునండి. ఉదాహరణకి పౌలు గారికి ఎంత గొప్ప వరం ఇచ్చాడనంటే, ఆయన చేతి గుడ్డలు ఎవరికైనా తాకావనుకోండి, ఆయన చేతి రుమాలు ఎవరికైనా వెళ్ళి ఆయన వస్త్రము రోగముతో బాధపడుతున్న ఒక పేషెంట్ పైన అలా పెట్టగానే ఆ రోగం విడిచిపోయేదట. అంటే పౌలు గారు ప్రత్యేకించి ముట్టుకోవాల్సిన పని లేదు, ఆయన వస్త్రాలు తగిలితేనే స్వస్థత పొందారట. అంటే ఎంత గొప్ప వరం దేవుడిచ్చాడో ఒక్కసారి ఆలోచించండి. అలాగే పేతురు గారిని మీరు చూడండి, ఒక్కసారి అలా కుంటివాడు వచ్చి మందిరంలోకి రాగానే, ఇదిగో నీ కాళ్ళు ఇప్పుడే సడలి, నువ్వు నడుస్తావు అని ఒక మాట సెలవివ్వగానే ఎన్నో ఏళ్ళ నుంచి కాళ్ళు పడిపోయిన ఆ వ్యక్తి కూడా అలా పరుగెత్తుకొని పోయాడు. అంటే ముట్టుకోకుండానే మాటతో స్వస్థపరచగలిగారు. కేవలం వారి వస్త్రాలు తాకితేనే ఆ రోజు ఎంతోమంది వారి రోగాలను పోగొట్టుకున్నారు అనంటే ఆనాడు భక్తులకు దేవుడు ఎంత గొప్ప వరాలు ఇచ్చాడో మీరు ఆలోచించండి. అందుకే వారు ఆ రోజు అన్ని అద్భుత కార్యములు చేయగలిగారు. అయితే మరి ఈ వరాలు ఎంతకాలం వరకు ఇచ్చాడు? ఎంతకాలం వరకు ఇచ్చాడు? ఈ వరాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయా లేదా అప్పటి వరకే ఇచ్చాడా అని ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వల్ల ఒక్కసారి చూడండి మీరు, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం నుంచి లేదా 9 నుంచి చదువుదాం. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్న. అయితే ఈ వరాలు ఎంతకాలం వరకు ఇచ్చాడు అని అన్నప్పుడు ఇవి శాశ్వత కాలం ఉండడానికి ఇవ్వలేదట. ఆ రోజు ఆ భక్తులు ఉన్నన్ని రోజులు వారికి ఎంత అవసరమో అంతకాలమే దేవుడిచ్చినట్లుగా చూస్తున్నాం. చూడండి, అందుకే అంటున్నాడు, మనము కొంతకాలం మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకే ప్రవచించుచున్నాము కానీ, 10వ వచనం చదవమ్మా. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం అగును. అయితే ఈ వరాలన్నవి ఇప్పటికీ ఉన్నాయా అని అంటే చాలామంది, మీరు దయచేసి ఏమనుకోకపోతే నేను చెప్తాను, బాగా వినండి. వాక్యాన్ని బట్టి ఆలోచిద్దాం, మనుషులను బట్టి వద్దు. మనం
మనుషులను బట్టి ఆలోచించామనుకోండి, వాళ్ళ మెప్పు కోసం మనం తప్పులు చేయాల్సి వస్తుంది. అంతే కదండి. ఒక మనిషి మెప్పు నేను పొందాలనుకుంటే ఏం చేస్తాం? తప్పు చేసైనా సరే ఆ మనిషి మెప్పు పొందాలనుకుంటాం. అలా ఉండకూడదు. మనం దేవుని మెప్పు పొందాలి. మనం మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే దేవుడు చెప్పినది ఏంటో అది కొందరికి నచ్చకపోయినా చెప్పాల్సిందే, తప్పదు. అది కొందరికి అది ఇబ్బందికరంగా అనిపించినా చెప్పాల్సిందే. అయితే ఈ యొక్క స్వస్థత వరాలన్నవి ఈరోజు ఎంతవరకు ఇచ్చాడనంటే, పూర్ణము కానిది ఉన్నంత వరకు మాత్రమే ఆ స్వస్థత వరాలు ఇచ్చినట్లుగా బైబిల్లో చూస్తాం. పూర్ణమైనది వస్తే ఏమైపోతుందట? ఇది నిరర్ధకమవుతుందట. మీకు బాగా అర్థమవుతుందో లేదో. పూర్ణము కానిది వచ్చేంత వరకే, అంటే అప్పటికి ఏదో పూర్ణం కాలేదట. పూర్ణం అంటే ఏంటి? సంపూర్తి చేయబడలేదు, సంపూర్తిగా చేయబడలేదట. ఆ సంపూర్తి అయినది వచ్చినప్పుడు ఈ మిడిమిడి జ్ఞానంతో ఇప్పుడైతే ఏవైతే చేశామో వాటిని వదిలిపెట్టాల్సి వస్తుంది. అంటే ఇవి వేస్ట్ అయిపోతాయి. అంటే ఇవి చిరకాలం ఇవ్వడా? ఈ వరాలు చిరకాలం ఉండవా? చెప్పాలి మీరే ఆన్సర్ నాకు. ఇవి చిరకాలం ఉండవా ఈ వరాలు అని అంటే, చిరకాలం ఉండవు. ఇప్పటి వరకు ఉన్నాయా అంటే ఇప్పటి వరకు లేవు. ఎలా చెప్పగలరు అనండి అన్నప్పుడు, పూర్ణమైనది వచ్చేంత వరకు మాత్రమే అవి ఉంటాయి. పూర్ణమైనది వస్తే అవి వెళ్ళిపోతాయి. ఇంతకు ఏమిటా పూర్ణమైనది? దేని గురించి ఇది మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, అదే చూడండి ప్రియులారా, అదే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువు. పూర్ణము అంటున్నావు కదా సార్, ఏమిటా పూర్ణమైనది అన్నప్పుడు, వాక్యము అని రాయబడింది చూడండి. అక్కడ యేసు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను సాక్ష్యం, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యము. అంటే వాక్యం అంటే వాక్యం వచ్చేంత వరకు స్వస్థతలు జరుగుతాయా? అవును. పూర్ణమైనది ఏంటి? స్వస్థతలు పూర్ణమైనవి కావా? కాదు. స్వస్థత వరాలు పూర్ణమైనవి కాదా? కాదు. మరి పూర్ణమైనది ఏంటి? పరిపూర్ణమైనది ఏంటి అన్నప్పుడు, వాక్యము అనగా ఈ 66 పుస్తకాల ఈ బైబిల్ రాయబడేంత వరకే స్వస్థత వరాలన్నవి ఇవ్వబడ్డాయి. ఓకేనా? అర్థమవుతుందమ్మా తల్లి? అంటే అప్పటికి పౌలు గారు స్వస్థతలు చేస్తున్నప్పుడు, అపోస్తలులు స్వస్థతలు చేస్తున్నప్పుడు ఈ 66 పుస్తకాలు రాయబడలేదా? రాయబడలేదు. అయ్యలారా బాగా వినాలి మీరు. అప్పటి వరకు రాయబడలేదు అంటే ఇవి 66 పుస్తకాలు అప్పుడు ఇంకా పూర్తిగా రాయబడలేదు, ఇంకా సగం మధ్యలోనే ఉన్నారన్నమాట. అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే, వాక్యాన్ని స్థిరపరచడానికి సూచక క్రియలు చేసే ఆ శక్తి, ఆ వరం దేవుడు ఆనాడున్నటువంటి భక్తులకు ఇచ్చాడు. ఇంకా మీకు నమ్మబుద్ధి కాకపోతే ఇంకొక మాటను మీరు చూడండి ప్రియులారా. సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. దేవుడు వెళ్ళిపోయాడు, వాళ్ళకు వరాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దేవుడు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఆ వరాలతో అంటే, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. బైబిల్ చూడాలి మీరు. ఒకవేళ మళ్ళీ మీరు అపార్థం చేసుకుంటే చాలా కష్టం. కనుక మీరు చూడాలి, ఇందులో ఏముందో మీరు ఖచ్చితంగా మీ కళ్ళతో చూడాలి నాయన. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? శిష్యులు వాక్యం అంతా గ్రామాల్లో పట్టణాల్లో ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. ఆ వాక్యం కోసం తలలు కూడా నరకబడ్డారు, నిట్ట నిలువుగా చీల్చివేయబడ్డారు, చర్మాన్ని ఒలిపించుకున్నారు. ఇదిగో మలమలమాడే నూనెలో వేసి మసిలేలా చేశారు. అంటే ఎన్నో ఇబ్బందుల పాలయ్యారు. ఎందుకంటే వాక్యం ప్రకటించినందుకు. మరి ఈ వాక్యం ప్రకటిస్తూ ఏం చేశారట? ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఎంత బాగా రాశాడు చూడండి. వాక్యాన్ని స్థిరపరచడానికట ఆనాడు స్వస్థతలు చేశారు. వెనువెంట జరుగుచూ వచ్చుచున్న సూచక క్రియలు. ఈ సూచక క్రియలు జరగడం వల్ల ఆ రోజు ఏమైందంటే చాలామంది వాక్యాన్ని నమ్మారు, దేవుణ్ణి
నమ్మారు. ఎందుకు నమ్మించాలి ఆ రోజు అని అంటే, ఆ రోజు ఈ 66 పుస్తకాల రుజువులతో కూడిన బైబిల్ ఇంకా రాలేదు. రాలేదు కాబట్టి మరి ఎలా నమ్మాలి? ఇదిగో మీరు స్వస్థతలు చేయండి నాయన, మీరు వెళ్ళి ఇదిగో రోగంతో బాధపడుతున్న వారిని రోగాన్ని వెళ్ళగొట్టండి, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వండి, కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వండి, చెవిటి వారికి మాటలు వచ్చేలా చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి అని చెప్పి ఆ రోజు దేవుడే చెప్పి పంపించాడు. ఎందుకు అని అంటే అవి జరిగితే ఆ రోజు వాళ్ళు నమ్ముతారు. అవి సూచనలుగా దేవుడు ఇచ్చాడు. అందుకే ఎప్పుడైతే స్వస్థత జరిగిందో, వారు వాక్యంతో పాటు ఎప్పుడైతే స్వస్థత చేశారో ఆ రోజు చాలామంది దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అలా స్వస్థతలు చేయడం ద్వారానే, సూచక క్రియలు చేయడం ద్వారానే, అద్భుతాలు చేయడం ద్వారానే ఈరోజు ఈ 2000 సంవత్సరాల తర్వాత కూడా మనకు ఈ వాక్యము వచ్చింది. లేకపోతే ఎప్పుడో వాక్యం అంతరించిపోయేది. అంటే వాక్యాన్ని స్థిరపరచడానికే నా రోజు స్వస్థతలు చేసింది. అవును, ఒక అవసరం ఉంది కాబట్టి స్వస్థత వరాలు ఆ రోజు ఇచ్చాడు. మరి ఈరోజు వాక్యం స్థిరపరచబడిందని అంటే ప్రకటన గ్రంథాన్ని ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపినేడలా ఈ గ్రంథములో వ్రాయబడి ఉన్న తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. అంటే వాక్యం స్థిరపరచబడిందని అంటే ఎస్, స్థిరపరచబడింది. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే చివరిలో ప్రకటన గ్రంథాన్ని రాయిస్తూ, అది ప్రకటన గ్రంథానికి సంబంధించినది కాదండి. చాలామంది బోధకులు ఏం చెప్తారంటే ఇది ప్రకటన గ్రంథానికి సంబంధించిన మాటలు మాత్రమే, బైబిల్ అందరికీ సంబంధించిన మాటలు కాదు అని అపార్థం చేసుకున్నారు. కానీ ఇది ప్రకటన గ్రంథానికి సంబంధించినది కాదు, బైబిల్ అంతటికి సంబంధించినది. ఇందులో ఏముంది అని అంటే ఈ గ్రంథంలో ఒకటి కలపకూడదు, ఒకటి ఎవడైనా కలిపి చెప్పాడనుకోండి, ఇక జీవవృక్ష ఫలంలో వానికి ఏం లేదట, ఫలం లేదు. చూడండి ఎంత ప్రమాదం చూడండి. మనమేమనుకుంటాం, బైబిల్లో ఏముంటే ఏంటి, వాళ్ళు దేవుని గురించే కదా చెప్పేది, ఏమవుతుంది ఏది చెప్పినా ఏంటి, చెప్పేది మాత్రం దేవుని గురించే కదా అని చెప్పి మనము మంచి మనసుతో ఎవరు ఏం చెప్పినా వింటాం. కానీ అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇందులో ఏదైనా కలిపి చెప్పినారనుకో, బైబిల్లో లేనిది తప్పు చెప్పినారనుకో, నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? నరకానికే వెళ్ళాలి. కింద ఉంది చదువు తల్లి, కిందకి ఉంది చదవండి, అదే మాట చదువు. ఏదైనా తీసేసినా దేవుడి గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా, అంటే నీకు స్వర్గం రాదా? నువ్వు ఎంత భక్తిగా ఉన్నా రాదా? రాదు. పాపం చేయకపోయినా రాదా? రాదు. నువ్వు పరిశుద్ధంగా వ్యభిచరించకపోయినా, దొంగతనం చేయకపోయినా, ప్రతిరోజు సంఘానికి వచ్చినా, దేవుని మాటలు ప్రకటించినా, ఇందులో తప్పు చెబితే నేను పరలోకానికి వెళ్ళను. నా వాక్యం మీరు వింటే మీరు కూడా పరలోకానికి వెళ్ళరు. భూమి మీద మాత్రం మనం ఆనందపడతాం, నేను దేవుని గురించి ఆలోచిస్తున్నాను, దేవుని పని చేస్తున్నానని మనం ఆనందపడతాం. కానీ నేను తప్పు చెబుతున్నాను, నా తప్పుడు మాటలు మీరు విన్నారు కనుక నేను నరకానికి వెళ్ళిపోతే నాతో పాటు మీరు కూడా ఏం చేస్తారు? నరకానికే. కాబట్టి మీరు కాపరిని ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఎవరైతే ఏంటి 4 మాటలు చెప్తారు చాలు, ఎవరైతే ఏమి పాస్టర్గా ఉంటే చాలు అని అనుకోకండి దయచేసి. ఇది చాలా డేంజర్. మీ బోధకుడు మీరు చెప్పేదాన్ని బట్టి, మీ బోధకుడు చెప్పేదాన్ని బట్టి మీరు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అనేది నిర్ణయించబడుతుంది. కనుక మీరు పాస్టర్ని, మీ సంఘ కాపరిని మీరు ఎన్నుకునేటప్పుడు అతను కరెక్ట్ చెబుతున్నాడా లేదా, అతడు కరెక్ట్గా బోధించగలడా, వాక్యం బాగా తెలుసా, అనుభవం ఉందా లేదా, ఇవన్నీ ఆలోచించి మీరు ఎన్నుకోవాలి ఎప్పుడైనా. కానీ ఎవరు పడితే వాళ్ళు సంఖకు తగిలించుకొని బైబిల్ ఆ బ్యాగ్ తగిలించుకొని రాగానే సేవకుడు అని చెప్పి మీరు మంచి స్థానాన్ని ఇచ్చి ఆయనను ఫాలో అయినారనుకోండి, గుడ్డివాడు కలిసి ఎక్కడ పడతారట? గుంతలో పడతారట. అలా గుడ్డి కాపరి మనకు ఉన్నాడు అనుకోండి, ఆ గుడ్డి కాపరిని అనుసరిస్తే మనం కూడా గుడ్డి వాళ్ళు అయిపోయి ఆయన గుంతలో పడితే మనం కూడా గుంతలోనే పడతాము. కనుక జాగ్రత్త ప్రియమైన దేవుని వారలారా. ఓకే,
మొత్తానికి వాక్యం స్థిరపరచబడింది. ఈరోజు వరకు స్వస్థత వరాలు ఉన్నాయంటే ఈరోజు లేవండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు స్వస్థత వరాలు లేవు. మరి అట్లాగైతే చేస్తారు కదా సార్ చాలామంది పాస్టర్లు ఇదిగో స్వస్థత సభలు అని చెప్పి స్వస్థతలు చేస్తారు కదా. ఏమండి, బైబిల్లో చేసినట్టు చేస్తారు ఎవరైనా చెప్పండి? బైబిల్లో ఆ రోజు ముట్టుకోకుండానే కుంటి వాళ్ళ కాళ్ళు వచ్చాయి. ఈరోజు అలా చేయగలిగిన వారు ఎవరు ఉన్నారు చెప్పండి? ఎవరైనా చేస్తున్నారు అని మీరు అనుకుంటే ఒక్కసారి వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఎలా ట్రైనింగ్ ఇచ్చింటారో మీరు బాగా ఆలోచించాలి. ఏం చేస్తారని అంటే ముందుగానే కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి నేను ఇలా అనగానే నువ్వు ఇలా చేయాలి, నేను ఇలా అనగానే మీరు ఇలా చేయాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి ఆ మందిలో కూర్చోబెడతారు. మీటింగ్కి వచ్చి ఉంటారు కదా, వాళ్ళలో కూర్చోబెడతారు. అప్పుడు ఈ సేవకుడు ఏం చేస్తాడని అంటే పలానా బ్లూ కలర్ కట్టుకున్న శారీ అమ్మ ఇక్కడ రావాలి. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎక్కడ ఎవరెవరు ఉన్నారో ఆయన మైండ్లో ఉన్నారు కాబట్టి, పలానా బ్లూ కలర్ కట్టుకున్న శారీ కట్టుకున్న అమ్మకి కడుపు నొప్పి ఉంది, లేదా వాళ్ళ ఇంట్లో భర్త చచ్చిపోయాడు, ఆమె రావాలి అనగానే మనమంద గొర్రెలు కరెక్ట్ చెప్పాడని చెప్పి షాక్ అయిపోయి, ఇంకా ఎందుకంటే వాళ్ళు ముందే ట్రైనింగ్ ఇచ్చింటారు కదా, కాబట్టి ఆమె వచ్చి ఇంకా మన ముందు నిలబడి సాక్ష్యం చెప్పగానే నిజంగానండి వీళ్ళు స్వస్థతలు చేస్తున్నారని మనం అనుకుంటాం. కానీ అదంతా కూడా ఒక డ్రామా. నమ్మకండి, ఇలా జరగవు స్వస్థతలు ఈరోజు జరగవు. ఎవరికి దేవుడు ఇవ్వలేదు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29 నుంచి చదవండి. 28 చదవ, నేను చదువుతాను, మీరు బాగా వినండి, ఫాస్ట్ చదువుదాం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాటలాడువారిగాను నియమించను. ఎప్పుడు? వాక్యం రాకముందు, బైబిల్ రాయబడకముందు, ఈ 66 పుస్తకాలు రాకముందు కొందరిని అపోస్తలులుగా పంపించాడట, కొందరిని స్వస్థ వరాలు చేసేవాళ్ళుగా, కొందరిని ప్రవక్తలుగా పంపించాడట. ఇలా రకరకాల వరాలు ఇచ్చి పంపించేశాడట. ఎప్పుడు? బైబిల్ రాకముందు నియమించేశాడు. ఇప్పుడు కింద అంటాడు చూడండి, అందుకే అందరు అపోస్తలులా. అయితే ఈరోజు ఉన్న వాళ్ళందరూ అపోస్తలులా? మరి ఆ రోజు నియమించాడు, మరి ఇప్పుడున్న వాళ్ళందరూ అపోస్తలులా? కాదు. మళ్ళీ అంటున్నాడు, ఇన్ని కొంతకాలం వరకే ఉంటాయి నాయన, ఇవి కొంతకాలం వరకే, వాక్యం వచ్చేంత వరకే ఈ వరాలు ఉంటాయి, ఆ తర్వాత ఈ వరాలు ఇవ్వబడవు. పౌలు గారే చేయలేకపోయాడు. తర్వాత మీకు తెలుసో తెలియదు, పౌలు గారి యొక్క శిష్యునికి కడుపు జబ్బు చేస్తే తిమోతి గారికి కడుపు జబ్బు చేస్తే ఏమన్నాడు తెలుసా? వెళ్ళి ప్రార్థన చేసి ఒక్క మాటతో లేదా ఒక గుడ్డ పంపిస్తే బాగా కావాలి కదా. కానీ ఏమన్నాడు తెలుసా? నాయనా, నీ కడుపు జబ్బు నిమిత్తం తిమోతి నువ్వు ద్రాక్షారసం కొంచెం పుచ్చుకో. ఎందుకంటే ద్రాక్షారసము అది మందు లాంటిది ప్రియులారా, మెడిసిన్. అది నీ కడుపు జబ్బు పోవాలనంటే కొంచెం ద్రాక్షారసం మెడిసిన్గా, మందుగా తీసుకొని రోగం నయమవుతుంది. ఎందుకు ద్రాక్షారసం తీసుకోమని చెప్పాలి? ఆ గుడ్డ ఏదో ఒకటి, అతని చేతి కంటిన గుడ్డ ఏదో ఒకటి తీసుకొచ్చి పంపిస్తే బాగుపడేవాడు కదా. మరి ఎందుకు నువ్వు నీ కడుపు జబ్బు నిమిత్తం నువ్వేం చేయాలి నాయన అంటే ద్రాక్షరసం తాగు అని ఎందుకన్నాడు అని అంటే, అప్పటికి పౌలు గారికి కూడా స్వస్థత వరాలు ఆగిపోయాయి. పౌలు గారే చేయలేకపోయారు చివరి కాలంలో. ఎందుకంటే దేవుడు కొంతకాలం వరకే అన్నీ ఇచ్చాడు. అందుకే కింద అంటాడు చూడండి, నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు, చూడండి నాయన ఒక్కసారి చదవండి అక్కడ మాట, నేను చదువుతానులే. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె. ఏమండి, మనం పిల్లగానిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? పిల్లగాని శాస్త్రాలే ఉంటాయి మనకి. ఏమన్నా అన్నం కావాలంటే ఏడిసి చెప్తాం, బొమ్మలతో ఆడుకుంటాం, అల్లరి చేస్తాం. పెద్దవాడైనాక కూడా వెళ్ళి అమ్మ పాలు తాగుతాడా? పిల్లవానిగా ఉన్నప్పుడు ఏముంటాయి? పిల్లవాని చేష్టలు ఉంటాయి. పెద్దవాడైతే పెద్దవాడిలాగానే ప్రవర్తించాలి. పిల్లవానిగా ఉన్నప్పుడు మనం పాలే తాగాలి, పెద్దవాడైతే అన్నమే తినాలి. మరి ఒకప్పుడు వాక్యం రాలేదు కనుక వాళ్ళు స్వస్థతలు చేశారు, ఇప్పుడు కూడా నేను స్వస్థతలు చేస్తానంటే ఏంటది? కరెక్టా? అప్పుడు జరిగాయండి. ఎందుకు జరిగాయనంటే వాక్యం కోసం జరిగాయి. ఇప్పుడు నువ్వెందుకు చేస్తున్నావు? వాక్యం ఆల్రెడీ కట్టబడింది కదా, ఆల్రెడీ రాయబడింది కదా, ఇంక నీకెందుకు అవసరం స్వస్థతలు చేయడం? వాక్యం చెప్తే చాలదా? వాక్యం చెప్తే అయిపోయి కదా, మారుతారు. దేవుడు ఏమన్నాడు? రోమపతి వలన విశ్వాసము కలుగును, ఆ వినుట దేవుని మాట వలన
కలుగు. అంటే ఈరోజు విశ్వాసం ఎలా రావాలి? స్వస్థత జరిగితే నువ్వు నమ్మావనుకోండి, అది కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎలా నమ్మాలని అంటే దేవుని మాట వింటేనే నమ్మాలి, వినగానే నమ్మాలి. అందుకే ఆయన ఏమన్నాడంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ఎవరు ధన్యులు? నాకు స్వస్థత జరిగితే అది చూసి నమ్మితే ధన్యులా, నాకు జరగకపోయినా, నాకు ఎన్ని ఇబ్బందులున్నా నా దేవుడు నాకు పరలోకం ఇస్తాడన్న ఒక మాటను నమ్మితే మంచిదా? ఆలోచించండి. ఏది గొప్ప వాళ్ళు? ఏది గొప్పది చెప్పండి? చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారే గొప్పవారు. నీకు స్వస్థత జరిగినా జరగకపోయినా, కొంతమంది సాక్ష్యాలు విని నమ్మే వాళ్ళు ఉంటారు. ఆమె బాగా కాలేదనుకో, ఇప్పుడు నువ్వు నమ్మవా? నీకు రోగం పోలేదనుకో, నువ్వు దేవుని నమ్మవా? మరి అది కాదు కదా. వాక్యాన్ని విని నమ్మాలి. వాక్యం విని నమ్మాలి. స్వస్థతలు జరిగాయనో, అప్పుల బాధలు పోయాయనో, లేకపోతే రోగాలు పోయాయనో, ఈ దానికోసం దేవుని నమ్మకండి మీరు దయచేసి. పోతాయి మళ్ళీ, అట్లని మీరు భయపడకండి. మీరు నమ్మాల్సింది దేనికోసం అని అంటే, నాకు స్వర్గం రావాలి. ఈ స్వర్గం ఎవరిస్తారు? నా దేవుడు యేసుక్రీస్తు వారు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేరు. నా పాపాలు ఎవరు తీసేయగలరు? నా యేసుక్రీస్తు తప్ప ఎవరు తీసేయలేరు. కనుక నేను చచ్చిపోతే పరలోకం పోవాలంటే నా యేసుని నమ్మాలి. ఇలా నమ్మినారనుకోండి, మీకు రోగాలు పోతాయి, అన్నీ పోతాయి. వాటి కోసం మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇంట్లో ఇబ్బందులున్నా అవి పోతాయి, అన్నీ పోతాయి. కానీ ఇవి కాకుండా, దీనికోసం కాకుండా నాకు స్వస్థత జరగాలి అని చెప్పే నమ్మేవనుకోండి, చాలా ఇబ్బందుల్లో పడతాం. అందుకే అంటారు చూడండి, పిల్లవాని వల్ల తలంచి తిని, పిల్లవాని వల్ల యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. మానివేయాలి కదా. ఇప్పటికి పెద్దవాడైన తర్వాత కూడా పాలు తాగుతాను, నిప్పలు పెట్టుకొని తిరుగుతానంటే అప్పుడు ఏమంటారు? ఈయనకి బుద్ధిమాంద్యం ఉంది, వీనికి బుద్ధిమాంద్యం, మైండ్ సరిగా పెరగలేదని చెప్పి సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకొని పోతారనమాట. అంటే ఆ పరిస్థితి, అది రోగం. అంటే పిల్లవానిగా చేస్తారు. ఎప్పుడు వాక్యం రాకముందు చిన్న చిన్న స్వస్థతలు చేశారు, ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు కూడా ఇవి చేయాల్సిన పని లేదు. దేవుని ఎందుకు నమ్మాలంటే, ఒక్కసారి కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము చూడండి పిల్లలు, 19వ వచనం చూడండి. ఈ జీవితకాలం మట్టుకే, 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై, ఈ జీవితకాలం మట్టుకే నాకు ఉద్యోగాలు రావాలి, నాకు బాగుపడాలి, నేను కోట్లు సంపాదించాలి, ఇండ్లు కట్టాలి, బిల్డింగులు కట్టాలి, గొప్పగా ఎదిగిపోవాలని చెప్పి దీనికోసం నువ్వు దేవుని నమ్మేవా? ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల లోకంలో ఉన్నటువంటి పాపుల కంటే మనమే పెద్ద దౌర్భాగ్యులము ఉంది. చూడండి, బైబిల్లో ఉంది. నేనేం చెప్పట్లేదు, నా సొంత మాటలతో ఏం చెప్పట్లేదండి. చూడండి, ఈ జీవితకాలం మట్టుకే మీరు నిరీక్షిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే లోకంలో ఉన్నవారే నయం మనకంటే. అండ్ వాళ్ళు కూడా ఏం చేస్తారు? మొక్కుకుంటారు, మొక్కుబడులు చేసుకొని అలా వెళ్ళి, వాళ్ళకి ఏదైనా బాగైందనుకోండి, అక్కడ వెళ్ళి మొక్కుబడులు చేసుకొని వస్తారు. మనం కూడా లోకంలో ఉన్న వారి వలె మనం కూడా అలాగే వాటి కోసమే నిరీక్షిస్తే, ఆ దేవుళ్ళకు మన దేవునికి ఉన్న తేడా ఏంటి చెప్పండి? నీ దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పండి? నీ దేవుడే గొప్పవాడైతే నీకు స్వర్గాన్ని ఇవ్వాలి, అంతేగాని నీ దేవుడు గొప్పవాడైతే నీకు రోగం ఇక్కడ నయమవుతుంది. యేసునే నమ్మాల్సిన పని ఉందా? అందరినీ నమ్మొచ్చు. ఇక లోకంలో ఉన్నవారందరినీ నమ్మొచ్చు. నమ్మితే అయిపోయి వాళ్ళ వలన కూడా పోతాయి కదా, నమ్మకం ఉంచితే చాలు. కాబట్టి ఈ లోకంలో బాగుపడడం కోసం దేవుని నమ్మకండి. మరి దేనికోసం నమ్మాలి? పరలోకం పోవాలి నేను అన్నదానికోసం దేవుణ్ణి నమ్మండి. ఈరోజు స్వస్థత వరాలు లేవు. ఎవరైనా వచ్చి స్వస్థత ప్రార్థనలు చేస్తాం, స్వస్థత ప్రకటనలు చేస్తాం, స్వస్థత వరాలు కలిగిన వారని ఏ సేవకుడైనా వస్తే అతన్ని మీరు నమ్మకండి. అతను అబద్ధం ఆడుతున్నాడు. ఎందుకంటే బైబిల్లో ఇప్పుడు స్వస్థతలు చేసే భక్తులు ఎవరు లేరు. ఆగిపోయినాయి అవి. అయిపోయింది. ఎందుకంటే వాక్యం రాయబడేంత వరకే ఇచ్చాడు. వాక్యం అయిపోయింది కాబట్టి ఇక స్వస్థతలు చేసే వరాలు కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ బోధకుడు లేడు. పౌలు గారి వరకే అయిపోయింది. ఇక యేసుక్రీస్తు వారు చేశారు, అపోస్తలులు చేశారు. ఈరోజు ఎవరు స్వస్థతలు చేయలేరు. ఓకేనండి, రైట్. ఇవి ఆనాడిచ్చిన వరాలు. మరి మనం కోరుకోవాల్సిన వరం ఏంటి? ముగిస్తానండి. మనం కోరుకోవాల్సిన వరం ఏంటి? ఈరోజు వరాలు ఉన్నాయి, అయితే స్వస్థత వరాలు కాదు మనం కోరుకోవాల్సింది. ఏం వరమో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం. కీర్తనల గ్రంథము
27వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. భక్తుడైన దావీదు గారు ప్రార్థిస్తున్నారండి, పాట పాడుతున్నాడు. నాయన, నా మీదకి ఎంతమంది దండొచ్చినా నేను భయపడను తండ్రి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఈ జీవితం మీద చస్తే, ఈ భూమి మీద చస్తే ఏంటి, బ్రతికితే ఏంటి, నువ్వు ఉన్నావు. నేను చచ్చిపోతే నీ దగ్గరకు వస్తాను. కాబట్టి నాకు ధైర్యం ఉంది. నేను నిన్ను యుద్ధమే దండు నా మీదకి వచ్చినా నేను భయపడను అని అంటూ, ఎందుకు ఆ ధైర్యం ఆయనకు అని అంటే, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని. బాగా వినాలి. భక్తుడు కోరిన వరం అన్నాం కదా. ఆ భక్తుడైన దావీదు ఏం వరం కోరుతున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి అని అంటే, దేవా దేవా నాకు పిల్లలు ఇవ్వవా అని అడగలే. దేవా దేవా నాకు కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వవా అని అడగలే. దేవుడా దేవుడా నా పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇవ్వవా, అది కూడా అడగలే. ఏం అడుగుతున్నాడు చూడండి ఆయన వరము. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అయ్యా అమ్మ, ఎంత మంచి వరం అడిగాడు తెలుసా ఆయన. నాయన, నాకేమొద్దు తండ్రి, నువ్వు నాకు రాజును చేసావు. నేను అడగకపోయినా నన్ను రాజును చేసావు. ఎక్కడో పశుల దొడ్డిలో గొర్రెల కాపరిగా ఉన్న నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టావు. నన్ను రాజును చేయని నేను అడగలేదు, అడగకపోయినా ఇచ్చావు. ఎందుకంటే నేనంటే నీకు అంత ప్రేమయ్యా. నిజంగానండి, మనం అడగాల్సిన పని లేదు. ఇప్పుడు చూడండి, ఎవరైనా కొడుకు అడగకుండానే ఇస్తారు. కొడుకు మనసు బాగా తెలిసిందనుకోండి తండ్రికి, కొడుకు బాగా నచ్చాడనుకోండి, అడగకపోయినా కొన్ని చేయాలనిపిస్తుంది. ఒక కూతురు కానీ ఎవరైనా సరే మనకు నచ్చినట్లుగా వాళ్ళు మనకు గొప్ప పేరు తెస్తే అడగకపోయినా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి రబ్బా, నా పిల్లకి ఏదో ఒకటి చేయాలి నాకు అని ఒక మనసు వస్తుంది. అలాగే దేవుడికి కూడా దావీదు గారు చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేశారు ప్రియులారా, నచ్చేశాడు. అందుకే నాయన, నువ్వు ఉండాల్సింది గొర్రెల కాపరిగా కాదు నాయన, నువ్వు ఎక్కడ రావాలని అంటే సింహాసనం మీదకి రాజుగా ఉండాలి నువ్వు అని చెప్పి రాజును చేసేసాడు. అయితే ఇప్పుడు రాజు అయిన తర్వాత ఇంకా ఆశ పెరగలేదు ఆయనకు. నాయన, నాకు ఈ రాజుగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు ఒక వరం ఇవ్వు, ఒక హామీ ఇవ్వు నాకు. ఏంటి ఆ హామీ అని అంటే, నేను ఎప్పుడు నీ మందిరంలోనే ఉండాలి. ఎక్కడుండాలి? నేను ఎప్పుడు నీ మందిరంలో నీ వాక్యం వింటూ. ప్రసన్నత అంటే ఏంటి? దేవుని ప్రసన్నత అంటే ఏంటి? ఆయన వాక్యం, ఆయన మహిమ, దేవుని మహిమ అనగా నీ వాక్యం వింటూ నేను ఎల్లప్పుడూ నీ మందిరంలో ఉండాలయ్యా, ఈ మందిరాన్ని విడిచి నేను వెళ్ళకూడదు అని దేవుడు దావీదు గారు దేవుణ్ణి వరం అడిగాడు. మరి ఈరోజు మనం అడిగే వరాలు, మనం ఎలాంటి వరాలు అడుగుతాం చెప్పండి? సరే, ఇంతవరకు మనం ఏమేమి వరాలు అడిగినామో, గొంతమ్మ కోరికలు చాలా కోరుకొని తింటాం. కానీ ఈ రోజు నుంచి ఆ కోరికలన్నీ పక్కకు పెట్టండి. నీ తండ్రి నీకు అడగకపోయినా ఇస్తాడు. చాలాసార్లు మీకు చెప్పిన, మన తండ్రి మనకు అడగకపోయినా ఇస్తాడు. ఈ భూమిని అడగలేదు, ఇచ్చాడు. ఈ అవయవాలను అడగలేదు, ఇచ్చాడు. గాలిని అడగలేదు, ఇచ్చాడు. సూర్యుని అడగలేదు, ఇచ్చాడు. అన్నీ మనకు అడగకపోయినా ఇచ్చాడు కదా. ఇంత పెద్ద విశ్వాన్ని మనం అడిగామా? అమ్మని అడగలేదు, నాన్నని అడగలేదు, అయినా కానీ నీ తండ్రి నీకు ఇచ్చాడు. కానీ నువ్వు అడగాల్సింది ఏంటి నీ దేవుణ్ణి అని అంటే, నాయన, నీ సంఘానికి, నీ మందిరంలో మాత్రం నేను ఎల్లప్పుడూ ఉండాలి. మందిరాన్ని నేను మిస్ కాకూడదు. ఎల్లప్పుడూ నీ మందిరంలో ఉండాలి దేవుడా. నేను ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు మందిరాన్ని అని వరాన్ని అడిగాడట. ఇంతకు మందిరంలో ఏముంది అంత గొప్ప? ఇంతకు మందిరం అంటే ఏంటి? మందిరం అంటే ఏంటి? చర్చ్. మరి చర్చ్ అంటే ఏంటి? ఇప్పుడు చూద్దాం, బైబిల్లో చూద్దాం. మందిరం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి ప్రియులారా, అదే తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మొదటి తిమోతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుతల్లి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తున నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరం. ఇక్కడ వస్తుంది చూడండి, ఇప్పుడు పెద్ద మనిషి కూడా చెప్పాడు కదా, మందిరం అంటే చర్చ్ అన్నాడు. వెరీ గుడ్. ఆ చర్చ్ అంటే ఏంటో ఇప్పుడు బైబిల్లో రాయబడింది చూడండి. దేవుని మందిరములో అనగా జీవము గల
దేవుని సంఘము. చర్చ్ అంటే ఏంటి? సంఘం. మనమందరం కలిస్తేనే ఏమంటారు దాన్ని? సంఘము, చర్చి, మందిరము. అంటే మందిరము అని అంటే నువ్వు, నేను, మనమంతా దేవుని పిల్లలైన మనమందరం కూడా దేవునికి ఒక మందిరము, దేవుడు నివసించే ఆలయము మనమందరం. నీవు ఒక ఆలయం, నువ్వు ఒక ఆలయం, నువ్వు ఒక ఆలయం, మనమందరం కలిస్తే ఒక పెద్ద సంఘము. ఈ సంఘమే దేవుని మందిరము. ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నాడు? నేను ఎప్పుడు సంఘంలోనే ఉండాలి నాయన. ఎక్కడ ఉండాలి? సంఘం. నీ పిల్లలతో ఉండాలి. సంఘం అంటే ఎవరు? మనం. అంటే దేవుని పిల్లలైన నా పిల్లలు, దేవుని పిల్లలైన నీ పిల్లలతో కలిసి నేను ఎప్పుడు వాక్యం వినాలి, పాటలు పాడాలి, నీ మందిరంలో నేను ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండాలయ్యా. నేను ఒక్క ఆదివారం కూడా, ఒక్కరోజు కూడా నీ మందిరాన్ని అనగా నీ సంఘాన్ని నేను మిస్ కాకూడదు. నేను ఎప్పుడు నీ మాటలు వింటూనే ఉండాలి, నీ మందిరంలోనే నేను ఉండాలి అని చెప్పి ఆయన ఎంత గొప్ప వరాన్ని అడుగుతున్నాడు చూడండి. నాకు స్వస్థత వరం ఇవ్వనలేదు, భాషలు మాట్లాడే వరం ఇవ్వనలేదు, లేకపోతే ఇంట్లో సమస్యల గురించి చెప్పుకోలేదు. నేను నీ సంఘానికి రావాలి తండ్రి అని చెప్పాడు. మరి ఈరోజు నువ్వు భక్తుడవైతే ఇప్పుడు నువ్వేమడుగుతావు దేవుణ్ణి? నాయన నేను సంఘం మిస్ కారాదయ్యా, ప్రతి ఆదివారం నేను సంఘానికి వెళ్ళాలయ్యా, ఈ వరం నాకు ఇవ్వు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆదివారం రోజు మాత్రం నన్ను ఇంట్లో ఉండేటట్టు చెయ్యకయ్యా, నేను వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి. మరి ఎందుకు అంత గొప్ప వరంగా అడిగాడు? సంఘం యొక్క గొప్పతనం ఏంటి? ఒక్కసారి ఆదికాండంకి రండి. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం. బెయేర్షెబా నుండి బయలుదేరి అరణ్యం పారాను వైపు వెళ్చు ఒక చోట చేరి పొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. వెళ్తూ ఉన్నప్పుడు బెయేర్షెబా నుంచి బయలుదేరి ఒక చోటుకు వచ్చాడు. చీకటి పడిందండి. అప్పుడు రాత్రి అయింది కాబట్టి పడుకోవాలనుకున్నాడు. అక్కడ ఏమున్నాయంటే ఆ చోట ఒక రాళ్ళు కుప్పగా ఉన్నాయి. ఇక్కడ అందులో ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని అక్కడ నిద్రపోయాడు. ఎక్కడ? హారాను వైపు వెళ్తూ హారాను మార్గంలో ఒక చోట నిద్రపోయాడు. ఇప్పుడు రాత్రి పూట ఆయనకు ఒక కల వచ్చింది. ఆ నిద్రపోయిన యాకోబు గారికి ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే చూడండి. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. ఆ కలలో ఏం కంటున్నాడంటే అలా అక్కడ తాను ఏ స్థలంలో అయితే పడుకున్నాడో ఆ స్థలానికి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడిందట. ఏమేయబడిందండి? నిచ్చెన. ఆ నిచ్చెన ఏం జరుగుతుంది చూడండి. ఆ నిచ్చెన పైన దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. నిద్రపోతున్నారు చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆయన కలలో ఒక నిచ్చెన వేయబడింది, అది ఆకాశమునంటింది. ఆ ఆకాశంలో నుంచి దేవదూతల నిచ్చెన గుండా ఎక్కుతున్నారట, కింది వరకు వస్తున్నారట, మరలా ఇక్కడ నుంచి మరలా పైకి ఆ నిచ్చెన గుండా పైకి వెళ్ళిపోతున్నారట. ఇది ఆయన కంటున్నటువంటి కళ. అంటే ఇప్పుడు ఆకాశం నుంచి భూమి మీదకి రావడానికి దేవదూతలు దేన్ని ఎన్నుకున్నారండి? నిచ్చెన. ఆ నిచ్చెన ఎక్కడి వరకు వేయబడింది? యాకోబు గారు ఎక్కడైతే పండుకున్నాడో ఆ స్థలం వరకు ఆ నిచ్చెన వేయబడిందట. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. మరి యెహోవా దాని పైగా నిలిచి, ఇప్పుడు ఆ నిచ్చెన పైన దేవుడు నిలిచి యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు అని ఒక వాగ్దానం చేశాడు. నాయనా యాకోబు, నువ్వు పండుకున్న స్థలం ఇదిగో, ఇది నీ సంతానానికి ఇస్తానయ్యా. అడిగాడా? ఇక్కడ కూడా యాకోబు గారు అడిగాడా? నాయనా నాకు పెద్ద ఆస్తి, భూమి, కోట్ల రూపాయల విలువ చేసే భూమి అన్నాడా? అనలేదు. అనకపోయిన దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. యాకోబు, ఈ భూమి అంతా నీదేనయ్యా, నువ్వు పడుకున్న ఈ స్థలం అంతా నీదే.
నీ పిల్లలకి ఇచ్చేస్తాను. నీ పిల్లలు నువ్వు పడమటి దిక్కుకు వ్యాపిస్తావు, ఉత్తర దిక్కుకు వ్యాపిస్తావు, తూర్పు దిక్కుకు వ్యాపిస్తావు, దక్షిణ దిక్కుకు కూడా వ్యాపిస్తావు. అంటే నలుదిశల నీ సంతానమే విస్తరిస్తుందయ్యా, ఈ భూమి అంతా మీకే. అప్పుడు మెలకు వచ్చిందండి, సడన్గా మెలకు వచ్చేసింది యాకోబు గారికి. మెలకు వచ్చేసి అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడో 16వ వచనంలో చూడండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఎవరున్నారు చెప్పండి ఇప్పుడు? దేవుడున్నాడయ్యా. చాలా నిర్లక్ష్యంగా వస్తుంటారు. దేవుని మందిరానికి రండి అయ్యా అంటే నిర్లక్ష్యంగా వస్తుంటారు. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ దేవుడున్నాడు అంటున్నాడు. చూడండి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ముందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అంటే దేవుని మందిరము ఏదట? ఆ యాకోబు గారు ఎక్కడైతే పడుకున్నారో అది దేవుని మందిరం అని అర్థమైంది. అంటే ఇప్పుడు దేవుని మందిరంలోకి ఎవరు ఎక్కి దిగుతుంటారు? దేవదూతలు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలనంటే ఇక్కడ నుంచి ఎక్కితేనే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి. అంటే పరలోకానికి నిచ్చెన, పరలోకానికి మార్గం ఎక్కడ నుంచి అని అంటే మందిరంలో నుంచే ఉంది. నువ్వు ఎక్కడ పోయినా పరలోకానికి వెళ్ళలేవు. పరలోకానికి నిచ్చెన దేవుని మందిరంలో ఉంది. ఇది దేవుని మందిరమే. దేవుని మందిరం అంటే ఏంటి? మనమే, సంఘమే. అంటే ఈ సంఘంకి వస్తేనే పరలోకానికి పోతామా? 100%. అందులో అనుమానమే. సంఘం మానుకుంటే నువ్వు పరలోకానికి పోలేవు. ఉదాహరణకి నువ్వు ఏదైనా హైదరాబాద్కో లేదా ఇంకా ఏదైనా ఊరికి వెళ్ళాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ ఇంటి దగ్గరికి బస్సు రాదు. నువ్వేం చేయాలి? బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్తేనే నువ్వు ఏ మార్గానికి అయితే వెళ్ళాలనుకుంటున్నావో ఆ బస్సు అక్కడొచ్చి ఆగుతుంది. నా ఇంటికి రా అంటే నువ్వు మోతబీరు కాదు. ముఖ్యమంత్రి అయినా ఎక్కడికి వెళ్ళాలి? బస్ స్టాండ్కే వెళ్ళాలి. ఇంటి దగ్గర రావు. ఎందుకంటే బస్ స్టాండ్ అన్నది మనం చేరుకునే ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలో ఆ ప్లేస్కి తీసుకెళ్ళే బస్సులు అక్కడ ఉంటాయి. అలాగే నేను ఇంటికాడ పండుకొని నాకు పరలోకం ఇవ్వు దేవుడా అని అంటే దేవుడు ఇవ్వడు. నువ్వు ఎక్కడికి రావాలి? ప్రతి వారం లేదా ఎప్పుడు పెడితే అప్పుడు సంఘానికి వస్తేనే ఇక్కడి నుంచే నువ్వు పోతావు. అందుకే కింద అంటాడు చూడండి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. పరలోకపు గవిని అంటే పరలోకానికి గవిని అంటే ఏంటి? ఎంట్రాన్స్. అంటే పరలోకానికి పోవాలని అంటే మందిరంలోకి రావాలి. మందిరంలోకి రాకపోతే పరలోకానికి వెళ్ళలేము. మీకు ఒక ఆట తెలుసు అనుకుంటా, ఏమంటారు అది? వైకుంఠపాలి అని. అందులో పాము ఉంటుంది. అది నాకు కూడా సరిగా నిచ్చెనలు ఉంటాయి. ఎక్కడైతే ఆ నిచ్చెన దగ్గర ఉంటే పైకి వెళ్ళిపోవచ్చు. నిచ్చెన కాకుండా వేరే దగ్గర ఉన్నాం అనుకోండి పైకి వెళ్ళడానికి. అలాగే దేవుని మందిరం కూడా ఎలాంటిదని అంటే నువ్వు లోపలికి వస్తేనే ఇక్కడి నుంచే పరలోకానికి వెళ్తావు. లోపల రాకుండా బయట ఉంటే నీకు ఎంట్రన్స్ మూయబడింది కనుక నీకు పరలోకం. అందుకే దావీదు గారు ఏమన్నారంటే ఇదంతా ఆయనకు తెలుసు కాబట్టి, నాయన నీ సంఘం మాత్రం, నీ సంఘానికి వెళ్ళడం మాత్రం నేను మానుకోరాదు తండ్రి, నేను మానుకోరాదు నేను. ఎందుకంటే సంఘాన్ని మానేస్తే నాకు పరలోకానికి ఎంట్రన్స్ లేదు. అంటే ఇప్పుడు ఆలోచించండి, సంఘం అంటే ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఆషామాష అనుకుంటాం కదా మనం. ఇంత గొప్ప సంఘానికి ఎలాంటి సేవకుడు ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. ఇంత గొప్ప సంఘంలో మనం ఎలా బ్రతకాలో ఆలోచించండి. ఈ వరాన్ని కోరుకుంటారా తల్లి? కోరుకుంటారా నాయన? ఈ వరాన్ని అడుగుదాం మనం. ఈ వరం కోరుకుంటే నీకు అన్ని ఇస్తాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని పోషించడా? ఆకాశ పక్షులు విత్తవు కోయవు, అయినా అవి హ్యాపీగా బ్రతుకుతాయి. నువ్వు కూడా ఎందుకు టెన్షన్? నువ్వు హ్యాపీగా ఉండునైనా, నువ్వు హ్యాపీగా సంఘానికి వెళ్ళినైనా, వాక్యం గురించి ఆలోచించు, నా గురించి ఆలోచించినైనా, నీ ఇంటి సమస్యలు నేను చూసుకుంటా. అందుకే ఆయన ఏమన్నాడు? మీ చింత యావత్తు నా మీదే ఏంటి నాయన, మీరెందుకు చింత చేసి బీపీలు షుగర్లు తెప్పించుకుంటారు? ఏదైనా సమస్య ఉందా? ప్రార్థన చెయ్యి, నాకు మొరపెట్టు, నేను వింటాను. కానీ నీ మనసంతా దేని మీద ఉండాలి? వాక్యం మీద ఉండాలి. నీ మనసంతా దేని మీద ఉండాలి? నేను చచ్చిపోతే పరలోకానికి రావాలి అని ఉండాలి. నీ మనసంతా దేని మీద ఉండాలి? నేను పాపం చేయకూడదని. వీటి మీద పెడితే చాలు, మిగతా ఇంట్లో సమస్యలన్నీ పోతాయి. నీ భర్త, నీ పిల్లలు అందరూ బాగుపడతారు. డోంట్ వరీ. అందులో 100% బల్లగుద్ది చెప్తాను. మీరు దేవుణ్ణి ఎతకండి, ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని
వెతకండి. అలా కాకుండా రాజ్యాన్ని, నీతిని వెతకకుండా నాకు ఇదే కావాలని చెప్పి దాని మీదకి వస్తే అట్లా ఇవ్వడు దేవుడు. నువ్వు నచ్చాలంటే ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలి. కానీ ఈరోజు సంఘానికి ఏం చేస్తున్నారట? పౌలు గారు అంటారు, కొందరు సంఘానికి రాకుండా మానుకుంటున్నారట. హెబ్రీ పత్రిక చదవాల్సిన అవసరం లేదు, రాసుకోండి. హెబ్రీ పత్రిక 10:24 అందులో ఏమంటాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా సంఘముగా, సమాజముగా కూడుట మీరు మానకండి నాయన. బుధవారం పెడితే బుధవారం వచ్చేసేయండి, శుక్రవారం పెడితే శుక్రవారం వచ్చేసేయండి, ఆదివారం పెడితే ఆదివారం వచ్చేసేయండి. పెద్దలారా, సంఘ పెద్దలారా, పురుషులారా, యవనస్తులారా, మీకు అందరికీ చెబుతున్నాను, సంఘాన్ని మానుకోకండి. ఎవరైనా రాకుండా తీసుకొని రండి. మీరు కూడా ఇప్పటి నుంచి బాధ్యత తీసుకోవాలి. సంఘం నిండిపోవాలి. ఎప్పుడైనా సరే మన సంఘం అంతా నిండిపోవాలి. చెప్పండి, దేవుని మాటలు చెప్పండి, ప్రేమతో పిలవండి, కోపం వద్దు, ప్రేమతో రండి నైనా వెళ్దాం, దేవుని మాటలు విందామని చెప్పి మనం ఈ పనిలో ఉండాలి. ఎందుకంటే సంఘానికి రాకపోతే పరలోకం రాదు. మళ్ళీ ఏ సంఘాన్ని పడితే ఆ సంఘానికి పోయారు. ఇది కాకుండా మళ్ళీ ఎక్కడో పోతా అంటే మీ ఇష్టం. చూడండి, అది కూడా ఇబ్బందే. ఈరోజు దేవుని పేరుతో చాలా డూప్లికేట్ సంఘాలు పుట్టుకొచ్చాయి. ఏమండి, ఫిలిప్స్ అనే రేడియో ఉంటుంది, మీకు తెలుసు. దాని స్పెల్లింగ్ ఏమంటే PHILIPS. సేమ్ అదే డిజైన్లోనే డూప్లికేట్ రేడియోలు వచ్చింటాయి. దాని స్పెల్లింగ్ అది ఎట్లా గుర్తుపట్టాలంటే స్పెల్లింగ్ని బట్టి. ఏముంటుంది ఆ స్పెల్లింగ్ అని అంటే, ఇప్పుడు ఒరిజినల్ కంపెనీకి ఉన్న స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి. చెప్పండి, PHILIPS. ఇది ఒరిజినల్ రేడియోకున్న స్పెల్లింగ్. కానీ డూప్లికేట్ అవుట్లకి ఏముంటుంది తెలుసా? PHILLPS. ఒక్కటి మిస్ చేసి ఉంటాడు, ఒక అక్షరం మిస్ చేసి ఉంటాడు. సేమ్ ఇట్లనే రాసి ఉంటాడు, సేమ్ రేడియో కూడా అలాగే ఉంటుంది. కానీ అదేమో ఒరిజినల్, ఇదేమో డూప్లికేట్. మనకేమైనా అమ్ముతాడు వాడు, ఇది ఫిలిప్స్ కంపెనీ తీసుకోండి అని అంటాడు. మనకు తెలియదు కాబట్టి ఇదే కదా, ఇట్లనే ఉంటాయి కదా ఫిలిప్స్ కంపెనీ రేడియోలు అని చెప్పి తీసుకుంటాం. అంటే ఈరోజు ఒరిజినల్కి డూప్లికేట్ వస్తువులు పుట్టుకొచ్చే సమాజంలో. అవును, అలాగే ఈరోజు దేవుని పేరు చెప్పుకొని కూడా ఈరోజు ఎన్నో డూప్లికేట్ సంఘాలు కూడా ఉన్నాయి. అన్నిటికీ వెళ్ళిపోతాం, ఎక్కడ పడితే అక్కడ పోతామంటే కూడా కష్టమే. నిజమైన సంఘం, దేవుని సంఘం, అది క్రీస్తు సంఘం, అది క్రీస్తు గూర్చి చెప్పే సంఘం. అక్కడికి మీరు వస్తేనే మీరు పరలోకానికి వెళతారు. ఈ వరాన్ని మీరు కోరుకోవాలి. ఓకేనా? ఇప్పటి నుంచి ఇలాంటి వరం కోరుకునే వారిగా మనము ఉండాలి అని తెలియజేస్తూ, కళ్ళు మూసుకుంటే ప్రార్థనతో ఈ మాటలు ముగించేద్దాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పిల్లలతో ఇంతవరకు నీ మాటలు బోధించి ఉండగా, వినిపించి ఉండగా, భక్తుడు కోరిన వరమేది అని అంటే నాయన, నీ సంఘములో నేను ఎల్లప్పుడూ కనిపించాలి అని నీ భక్తుడైన దావీదు కోరుకున్నారు. ఈరోజు మేము కోరుకోవాల్సిన వరాలు కూడా మా గొంతమ్మ కోరికలు కాకుండా, లోక సంబంధమైన కోరికలు కాకుండా పరలోకానికి వెళ్ళాలి. ఆ వెళ్ళాలంటే నేను సంఘంలో ఉండాలి, ఆ సంఘంలో ఉండాలంటే వాక్యముతో అనుసంధానమై ఉండాలి అని నీ మాటల ద్వారా విన్నాం, నేర్చుకున్నాం. విన్న మాటలు నీ పిల్లలు విడిచిపెట్టక వాక్యానుసారంగా ప్రవర్తించే భాగ్యాన్ని దయచేయండి. నీ పిల్లలు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. ఈ సంఘంలో మరి నాయన పరిచర్య నిమిత్తం కష్టపడుతున్న స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. నాయన మా సంఘాల గ్రామంలో ఉన్న నీ పిల్లలందరినీ కూడా నీ చేతులకు అప్పచెబుతున్నాను. నీ పిల్లలు సత్యానికి స్తంభములుగా మారాలి తండ్రి. అబద్ధ బోధలకు నీ పిల్లలు మళ్ళీపోకూడదు నాయన. నీ సత్యం వైపు నీ పిల్లలు రావాలి. అలాంటి మనోనేత్రాలను నీ పిల్లల్లో వెలిగించండి నా తండ్రి. ఈ సంఘాన్ని కాపాడండి. సంఘాన్ని పోషిస్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు అడిగి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.